ప్రభుత్వంపై తనదైన శైలిలో ఘాటుగా విమర్శలతో చెలరేగిపోయారు ఎంపీ చిరంజీవి. కాంగ్రెస్ పార్టీ అవినీతికి పాల్పడినట్లుగా కలరింగ్ ఇచ్చి బెదిరింపు రాజకీయాలకు పాల్పడుతున్నారని విమర్శలను గుప్పించారు. చివరికి బయట పెట్టిన లిస్టులో కాంగ్రెస్ వాళ్ల పేర్లు లేవని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ను ఇరకాటంలోకి నెట్టేందుకు బీజేపీ బ్లాక్ మనీ లిస్టు నాటకం తెరపైకి తెచ్చిందని చెప్పుకొచ్చారు చిరంజీవి. మేము అధికారంలోకి రాగానే మొదటి 100 రోజుల్లో మోడీ గారు అన్నారు, 100 రోజుల్లో అవినీతి లేకుండా చేస్తాము, ధరలను నియంత్రిస్తాము, ధరల్ని తగ్గిస్తాము, అలాగే బ్లాక్ అమౌంట్ ఎవరైతే నల్ల కుబేర్లు ఉన్నారో అలాంటి వాళ్ళందరి యొక్క పేర్లు బయట పెడతాము, అన్ని లిస్టులు మా దగ్గర ఉన్నాయి అంటూ వాడు ఇప్పుడే మూసి కాంగ్రెస్ ని ముఖ్యంగా ఏం చేస్తున్నట్లుగా కాంగ్రెస్ ఇలాంటి నల్లధనాన్ని దాచుకుంది, బ్లాక్ మనీని దాచుకుందని కాంగ్రెస్ ని బ్లాక్ మెయిల్ చేసే దిశగా, ప్రజల్ని భ్రమింపజేసే దిశగా, ప్రజలను అనుమానం రహించే దిశగా ఆ రోజున పబ్లిసిటీ ఇచ్చి ఆ 100 రోజుల్లో ఆ డబ్బంతా తీసుకొస్తాం స్విస్ బ్యాంకుల నుంచి తెచ్చి ప్రతి ఒక్కరికి పంచితే ఒక్కొక్క వ్యక్తి 2 లక్షల రూపాయలు 3 లక్షల రూపాయలు వస్తాయి అని వాళ్ళ మాటలతో గురుడి గుర్తించి ఈరోజు అధికారం వచ్చిన తర్వాత ఒక్క పేరు కూడా బయట పెట్టే ప్రయత్నం చేయలేదు, ఆ లిస్టు బయట పెట్టే ప్రయత్నం చేయలేదు. మొన్న 3 పేర్లు బయట పెట్టారు ఎవరియో. అందుకనే సుప్రీంకోర్టు వాళ్ళు వార్నింగ్ ఇచ్చింది, మీరు అన్నారు పేర్లు బయట పెడతామని, ఆ పేర్లు బయట పెట్టాల్సిన అవసరం లేదు, మా యొక్క నిర్ణయం అది, వాళ్ళ లిస్టు మీ దగ్గర ఉంచుకోవడం కాదు అని చెప్పేసి అక్షం ఇవ్వడం జరిగింది. కాబట్టి తల ఉంచి ఈ అక్టోబర్ 29 ఆఖరి రోజుగా వాళ్ళు హెచ్చరిస్తే ఈ వేళ నిన్న ఇచ్చుంటారు. అంటే అందులో కాంగ్రెస్ వాళ్ళ పేర్లు ఏమీ లేవు, అది బయట పెడితే వాళ్ళ బండారం బయటపడుతుంది, కాంగ్రెస్ బెదిరించడానికి ఇంకోటి లేదని అది ఒక ఆయుధంగా వాడుతున్న తప్ప మరొకటి కాదు.